మీ బ్యాంక్ అకౌంట్లో మనీ లేకపోతే టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ మీ హెల్త్ అకౌంట్లో బ్యాలెన్స్ తగ్గిపోతుంటే మనకు తెలియకుండా ఉంటుంది. లెట్స్ చెక్ యువర్ హెల్త్ బ్యాలెన్స్ టుడే. ఇమాజిన్ మీ బాడీకి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. ప్రతిరోజు మీరు అందులో డిపాజిట్ చేస్తూ ఉంటారు. ఆ డిపాజిట్సే మీ ఫ్యూచర్స్ రిటర్న్స్ ఇస్తాయి. హెల్దీ ఫుడ్ డిపాజిట్స్. దీని రిటర్న్స్ మోర్ ఎనర్జీ, బెటర్ ఇమ్యూనిటీ అండ్ బెటర్ హెల్త్ని ఇస్తుంది. వాటర్ డిపాజిట్. దీని రిటర్న్స్ బెటర్ హైడ్రేషన్, బెటర్ స్కిన్ అండ్ బెటర్ బాడీ ఫంక్షన్స్ అవుతాయి. 30 days ఆఫ్ ఎవ్రీడే ఎక్సర్సైజ్ డిపాజిట్. దీని రిటర్న్స్ స్ట్రాంగ్ హార్ట్, మోర్ యాక్టివ్ అండ్ బెటర్ ఫిట్నెస్ ఇస్తుంది. క్వాలిటీ స్లీప్ డిపాజిట్. దీని రిటర్న్స్ బెటర్ ఫోకస్, బెటర్ మూడ్ అండ్ బెటర్ రికవరీని ఇస్తుంది. కానీ రెగ్యులర్ జంక్ ఫుడ్, దీని రిటర్న్స్ వెయిట్ గెయిన్, లో ఎనర్జీ అండ్ లైఫ్ స్టైల్ డిజీజెస్ రిస్క్ ఇస్తుంది. లేట్ నైట్ స్క్రోలింగ్ డిపాజిట్. దీని రిటర్న్స్ పూర్ స్లీప్, స్ట్రెస్, లో ప్రొడక్టివిటీ. నో ఎక్సర్సైజ్ డిపాజిట్. దీని రిటర్న్స్ వీక్ బాడీ, లో స్టెమినా అండ్ పూర్ ఫిట్నెస్. మనం బ్యాంక్లో మనీ డిపాజిట్ చేస్తే ఎలా అయితే కాంపౌండ్ అవుతాయో, మన బాడీలో హెల్దీ హ్యాబిట్స్ డిపాజిట్ చేస్తే అవే కాంపౌండ్ అవుతాయి. బ్యాడ్ హ్యాబిట్స్ డిపాజిట్ చేస్తే కూడా అవే కాంపౌండింగ్ అవుతాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఈరోజు ఏ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు? హాయ్, దిస్ కోచ్ వికి యువర్స్ వెల్నెస్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్. నా కోచింగ్ క్విక్ ఫిక్సెస్ కోసం కాదు, మీ హెల్త్ అకౌంట్లో ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్ చేసేలా హెల్తీ హ్యాబిట్స్ని బిల్డ్ చేయడానికి గైడ్ చేస్తాను. అండ్ ఫైనల్లీ, మనీ పోయినా కానీ మనం మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ హెల్త్ పోయాక టైంని కొనలేము. సో చూస్ వైజ్లీ. యువర్ ఫ్యూచర్ ఈస్ డిపెండ్స్ ఆన్ టుడేస్ ఇన్వెస్ట్మెంట్. దట్స్ ఆల్ ఫర్ ద డే 71. మళ్ళీ డే 72లో కలుద్దాం. అంటిల్ దెన్ బై.